ओम शांति। शुभ आश अपने बच्चों से, जो बाबा ने कहा था कि ये बाप दादा की एक अंतिम शुभ इच्छा है बाबा के एक एक बच्चे से, तो वो शुभ इच्छा हम सभी मिलकर के पूर्ण करेंगे। బాబాకు తమ పిల్లల పైన శుభమైన కోరిక ఉంది. అంతిమమైన శుభమైన కోరిక. మనందరం కూడా ఈ అంతిమ సమయంలో ఆ అంతిమ బాబా యొక్క శుభమైన కోరికను అందరం కలిసి పూర్తి చేద్దాం. बाबा ने कहा, ये भगवानु वाच है कि सर्वशक्तिवान के बच्चे दुखी, उदास, टेंशन में బాబా చెప్పారు, నాకు నా పిల్లలు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను సర్వశక్తివంతుణ్ణి, నా పిల్లలు ఎప్పుడు కూడా ఉదాసీనంగా, టెన్షన్లో, బాధలో, చింతలో ఉండడము నాకు అసలు ఇష్టం ఉండదు. నా పిల్లలు సర్వశక్తివంతుని పిల్లలు. इसलिए बाप दादा की शुभ इच्छा है कि बाबा का हर एक बच्चा, चाहे वो लास्ट नंबर का भी क्यों ना हो, सदा खुशनुमा रहे, मुस्कुराता रहे. కాబట్టి బాబా యొక్క శుభమైన కోరిక ఉంది ప్రతి ఒక్క బిడ్డ ప్రతి. అది చివరి బిడ్డ అయినా కూడా ఎందుకు కాకూడదు. ఆ బిడ్డ కోసం కూడా బాబాకు ఒకటే కోరిక ఉంది, ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలి, ప్రతి బిడ్డ చిరునవ్వుతోనే ఉండాలి. रह सकते हैं हम सभी खुश? మనందరం ఉండగలమా ఆ విధంగా సంతోషంగా? कौन कौन संकल्प करता है कि सिचुएशन कैसी भी क्यों ना हो, लेकिन हम परमात्मा बच्चे हैं, सर्वशक्तिवान के बच्चे हैं. हमारी खुशी कोई भी व्यक्ति, कोई भी परिस्थिति छीन नहीं सकते. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరిస్థితులు ఎలాగైనా ఉండని, ఎవరేమన్నానని, ఏమైనా జరగని, నా సంతోషాన్ని ఏ పరిస్థితి కానీ, ఏ వ్యక్తి కానీ దోచుకోలేడు, లాక్కోలేడు, దానికి పర్మిషనే లేదు. నేనైతే అన్ని సందర్భాల్లో, అన్ని వేళల్లో అందరితో సంతోషంగా ఉంటాను అని ఎంతమంది అనుకుంటున్నారు? ఉంటాను అనుకుంటున్నారు, దృఢ సంకల్పం చేస్తున్నారు. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, ఎందుకు అవ్వదా? మరి కనిపించట్లే చెయ్యి, పెద్దగా ఎత్తండి. विनाश काल में तो प्रवेश कर ही चुके हैं. వినాశకాలంలోకి అయితే వచ్చేసాం, తెలుసు కదా. तांडव नृत्य, शिव का डमरू जब बाजेगा. लेकिन दो शब्द हैं, तांडव प्लस नृत्य. पापियों के लिए तांडव होगा, पुण्य आत्माएं नृत्य करेंगे. या यूं समझ लीजिए, भोगी जो होंगे उनके लिए शायद तांडव होगा, परंतु जो योगी तू आत्माएं होंगी वे जहाँ भी रहेंगी वो नृत्य करेंगी. దీది అంటున్నారు, తాండవ నృత్యం జరిగేది ఉంది. తాండవ వేరు, నృత్యం వేరు. ఎవరైతే పాపాత్మలు ఉన్నారో, భోగి ఉన్నారో వాళ్ళకు మాత్రం తాండవమే. కానీ ఎవరైతే యోగి ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, పుణ్యాత్మగా ఉన్నారో వాళ్ళకంతా కూడా నృత్యమే, డాన్సే. तो हम कौन सी चीज़ पसंद करेंगे, तांडव की नृत्य? మనమేం చేద్దాం మరి? తాండవమా, నృత్యమా, డాన్సా? तो जो खुश नसीब आत्माएं होंगी वो ही नृत्य करेंगी, और खुश नसीब बनने के लिए सदा खुश रहने की आदत और दूसरों को खुशी बांटने की नेचर. అయితే మరి ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు. మరి అదృష్టవంతులుగా ఉన్నారా లేదా అనడానికి గుర్తు, లేదా వాళ్ళకి అదృష్టం పెరుగుతుంది అనడానికి గుర్తు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, అందరినీ సంతోష పెడుతూ ఉంటారు. అది గుర్తు. तो जो हमारी एक आदत है, कहीं ना कहीं छोटी छोटी बातों में मूड स्विंग होना, छोटी छोटी बातों में इरिटेट हो जाना, चिड़चिड़ापन, छोटी छोटी बातों में गुस्सा आ जाना, ज़्यादा बोलना, वो भी ढंग से नहीं बोलना, अपनी भी खुशी गायब
और दूसरों की भी गायब। तो इन छोटी छोटी आदतों का संपूर्णता की जो रेस चल रही है, इन्हें चेंज करना है, परिवर्तन करना है, तो हम सदा खुश रह पाएंगे। అయితే మరి సంపూర్ణత వైపు కదా మనం వెళ్తున్నాము, మరి సూక్ష్మ పరివర్తనలు చేయాలి కదా. మరి అయితే ఏం చేయాలి? అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇగో ఆ దానికి దానికి చికాకు, కొంచెం కోపము, కొంచెం విసుగు, కొంచెం ఏడవడం, కొద్దిగా మాట్లాడడం అంటే మామూలు మాట్లాడడం కాదు, ఓ రకంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళ కోసము, ఓ రకంగా అనడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనం సంపూర్ణతకి వెళ్ళే వైపు దాంట్లో మనకి విఘ్నాలుగా అవుతున్నాయి. వీటన్నిటిని కూడా మనం దాటాలి. మరి बाबा के शब्द जो हैं, बाबा ने कहा था बच्चे तेरा सब कुछ जाता हो तो जाने दो, क्योंकि ये एक फैक्ट और अंतिम सत्य है जिसे मैं स्वीकार नहीं कर पाती। मृत्यु, देह का छूटना, ये हमारे लिए अंतिम सत्य है, और जिस दिन ये देह छूटेगा उस दिन सब कुछ छूटेगा, सब कुछ जाएगा। इसीलिए बाबा ने कहा तेरा सब कुछ जाता हो तो जाने दो, जाएगा एक दिन, ये सत्य है। और देखिए हमारा एग्जामिनर कितना अच्छा है, कितना प्यार करता है, पहले से ही सारे पेपर आउट करके रखे हैं कि ये पेपर आएगा, देखो ऐसे ऐसे आएगा और तुम्हें ऐसे ऐसे पास होना है। और पेपर आउट होने के बाद भी यदि मैं फेल हो जाऊं तो फिर मुझे थोड़ा सोचने की ज़रूरत है, थोड़ा अपने लिए मनन चिंतन करने की आवश्यकता है। అయితే మన ఎగ్జామినర్ ఎంత బాగున్నారు అంటే పరీక్ష కోసం ముందే అన్నీ చెప్పేశారనమాట. ఏ పరీక్ష రావచ్చు. సో మన సంతోషాన్ని మాయం చేసేటువంటి విషయాలు, మృత్యువు, ఎదుటి వాళ్ళ మృత్యువు, నేను దేహం త్యాగం చేసేటువంటి విషయాలు జరగవచ్చు, ఇంకా అనేకం జరగవచ్చు. కానీ మన ఎగ్జామినర్ ఎంత బాగున్నారంటే ఈ పరీక్షలు వస్తాయి, ఇలాగా నువ్వు పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఈ పరీక్షా పత్రం వచ్చేదే ఉంది, సో అన్నీ పోయేదే ఉంది. ఏదైనా పోతుంది అన్నవాడికి చింత పట్టుకుంటుంది కాబట్టి సంతోషం దూరం అవుతుంది. అన్నీ ఎలాగో పోతాయని ముందే చెప్పేశారు కదా ఆయన, మళ్ళీ కొత్తగా ఏవో పోతాయి అనుకొని సంతోషాన్ని దూరం చేసుకోవడం ఏంటి? సో ఎగ్జామినర్ ఎంత మంచిగా ఉన్నారంటే ముందే పరీక్ష పత్రాన్ని మనకి ఇచ్చారు కాబట్టి, అయినా కూడా మనం పాస్ అవ్వలేదు అంటే చాలా చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది. మన గురించి మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఉంది. अभी पीछे रिसेंटली टर्की में भूकंप आया और कुछ ही सेकंड में, मिनट भी नहीं थे, सेकंड, करोड़पति रोड़पति बन गए, कुछ नहीं बचा, कुछ भी नहीं। టర్కీలో భూకంపం వచ్చింది కదా, కరోడ్పతి కొన్ని క్షణాల్లో రోడ్డుపతి అయిపోయారు. ఏం మిగలలేదు, ఏమి అంటే ఏం మిగలలేదు అనేకుల దగ్గర. इस तरह से बाबा ने कहा जिस दिन ये प्रकृति आउट ऑफ कंट्रोल हो गई, आउट ऑफ कंट्रोल आत्माओं के पाप से होगी, और पाप की सुनामी आई हुई है इस दुनिया में, चरम सीमा को भी पार कर गई। अब ये धरती और ज़्यादा पाप का वजन सहने के काबिल नहीं है, और जिस दिन ये फटेगी उस दिन आप सोच भी नहीं सकते कि क्या होगा, कल्पना से बाहर। दुनिया में इतना धर्म, इतना पाप बढ़ गया कि आज रावण भी शर्मिंदा है, वो भी क्वेश्चन मार्क लगा रहा है कि कैसे लोग हो गए कलयुग में। ప్రపంచంలో భ్రష్టాచారత్వం, పాపం ఎంత పెరిగిందంటే రావణుడికి కూడా కన్ఫ్యూజన్ వచ్చేసిందంట. క్వశ్చన్ వేస్తాడంట, ఎలాగైపోయారు వీళ్ళంతా, ఏమైపోయారు వీళ్ళంతా, ఇలాగెందుకు అయ్యారు అని. कहता है मैंने तो खाली सीता को उठाया था, उसको टच भी नहीं किया, तो मुझे हर साल जलाते हो। और आज के रावण जो ना 5 साल की बच्ची को देखते, ना 90 साल की वृद्धा को देखते, वो खुले घूम रहे हैं। इनके लिए क्यों एक्शन नहीं, इनके लिए ये विधान कुछ क्यों नहीं कर रहा? ठीक है आप मुझे जलाइए, आपको खुशी मिलती है जलाने की तो जलाइए, पर जलाने से पहले एक बार ये तो बताइए कि जलाने वालों तुम में से राम है कौन?
क्योंकि मुझे जलाने का अधिकार केवल राम को है, तुम्हारे में से राम कौन बना है? क्वेश्चन पूछ रहा है वो। రావణుడు క్వశ్చన్ అడుగుతున్నారంట. నేను సీతనైతే తీసుకెళ్ళి కూర్చోబెట్టాను, కనీసం ఆమెను టచ్ కూడా నేను చేయలేదు. కానీ ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ఉన్న రావణులు 9 నెలల బిడ్డని చూడటం లేదు, 9 సంవత్సరాల పాపని చూడటం లేదు, 90 సంవత్సరాల వృద్ధురాల్ని కూడా వదిలిపెట్టడం లేదు కదా. మరి వాళ్ళ గురించి ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. నన్నేమో ప్రతి సంవత్సరం కాల్ చేస్తూ ఉన్నారు. కాల్చండి, నేను వద్దని చెప్పట్లా, కాల్చండి, నేను చేసిన దానికి నన్ను కాల్చండి, ఖుషీగా కాల్చండి, నేను వద్దనట్లా. కానీ నన్ను కాల్చే శక్తి, అధికారము కేవలం రాముడికే ఉంది. నన్ను కాలుస్తున్న మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, మీలో ఎవరు రాముడు? నన్ను ఎందుకు కాలుస్తున్నారు? రావణుడికి అధికారం ఉంది కదా, మీలో ఎవరు రాముడు కానే కాదు, నన్ను ఎలా కాలుస్తున్నారు మీరు? రావణుడు కూడా ప్రశ్నిస్తున్నాడు. कहने का भाव ये है कि जब इतनी परम पवित्र देव आत्माओं, महान आत्माओं का युग नहीं रहा सतयुग, तो क्या पाप और पापियों का युग रहेगा? समय इसे भी पीछे छोड़ देगा. जितनी काली रात उतना सुंदर चमकता हुआ उगता सूरज निकलेगा. అయితే సమయం దేవాత్మలు ఉన్నటువంటి మహాత్ములు ఉన్నటువంటి సమయం అయితే కాదు ఇప్పుడు, కానీ ఆ సమయం రానున్నది. ఈ రాత్రి ఎంతైతే ఇంకా ఘోరమైన చీకటిగా కాబోతూ ఉందో, రాత్రిగా అవబోతూ ఉందో, అంతగానే ప్రకాశించేటువంటి అద్భుతమైన వెలుగుతో కూడినటువంటి రోజులు రాబోతున్నాయి. तो बाबा ने जो कहा है कि बच्चे तेरा सब कुछ जाता हो तो जाने दे, अगर मेरा है तो कहीं ना कहीं रगे फंसी हुई हैं. अगर सब कुछ तेरा तो फिर फर्क भी नहीं पड़ता किसी बात का. तो अपना समर्पण भाव बढ़ाएंगे अंदर से. जो भी कुछ है मैं भी तेरी, मेरा परिवार भी तेरा और मेरा सब कुछ तेरा. అయితే ఇంకా మన దగ్గర ఏమీ లేదు, ఏదైనా ఉంటే కదా పోతుంది అనేటువంటిది. బాబా అయితే ముందే చెప్పేశారు, మీరు ముందే అనేశారు, అంత బాబా అంతా మీదే, తను మీదే, ఇల్లు మీదే, పిల్లలు మీ వారే, ఏమాత్రం నాది అని ఎక్కడ ఏ కొంచెం మిగిలి ఉన్నా కానీ వాటి వెనక మీకు తప్పకుండా మోహం వెళ్తుంది. మోహం వెళ్ళింది అంటే చివరి సమయంలో, అందుకని మోహం వెళ్ళొద్దు అంటే సంపూర్ణ సమర్పణ మనం పూర్తిగా అవ్వాల్సి ఉంటుంది. సమర్పణ అన్ని మీది. बाबा ने कहा कि ये भी सत्य है कि ये देह भी छोड़ेगा तुम्हें, और अगर मुझे ये पता चल जाए कि अब से 5-10 मिनट के बाद ये शरीर मुझे छोड़ने वाला है, तो भी तेरी खुशी नहीं जानी चाहिए. अंतिम श्वास जब इस तन से निकले तो मुस्कुराहट के साथ भगवान का धन्यवाद करते हुए निकले. అయితే మనం ఈ శరీరం వదలడంకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఉందని ముందే తెలిసిందనుకోండి, అయినా కూడా చివరి శ్వాస వరకు, చివరి క్షణం వరకు మన యొక్క అంతిమ శ్వాసలో కూడా సంతోషాన్ని వదిలిపెట్టడానికి లేదు. क्योंकि हिंदू धर्म की एक बहुत बड़ी मान्यता है, बाबा भी कई बार उसे रिपीट करते हैं, बच्चे, अंत मति सो गति. చాలాసార్లు బాబా కూడా రిపీట్ చేస్తారు, హిందూ ధర్మంలో ఆ విషయాన్ని ఒప్పుకుంటారు, అంతమతి సోగతి. अगर भगवान याद हो, होठों पे मुस्कुराहट हो, तो आप समझ सकते हैं कि आत्मा कितनी सुंदर यात्रा तय करने वाली है, कितनी सुंदर उसकी सद्गति होने वाली है. దేహం వదిలేటప్పుడు అలాగా ముఖంలో చిరునవ్వు, బాబా స్మృతిలో ఉండి ముఖంలో చిరునవ్వుతో ఆత్మదేహం వదిలితే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సుందరమైన యాత్రలోకి ఆత్మ వెళ్ళిపోయిందో కదా అని తెలుసుకోవచ్చు మీరు. और अंत गति अच्छा करने के लिए बाबा ने कहा है, उसके लिए चाहिए हमारी नेचर, हमारे संस्कार, लंबा समय का अभ्यास. మరి అంతిమ సమయంలో అంత సులువుగా నేను దేహం వదలాలి,
శృతిలో వదలాలి, సంతోషంగా వదలాలి అంటే దానికోసం చాలా వరకు మనకి అన్ని రకాల అభ్యాసాలు, అది కూడా దీర్ఘకాలిక అభ్యాసాలు, నిరంతర అభ్యాసాలు ఉంటేనే అది అవుతుంది మనకు. तो इस भट्टी से हम दृढ़ संकल्प करके उठेंगे कि अब हर हाल में खुश रहना है, हर हाल में खुश रहेंगे. देखो, खुशी के हाल में खुश रहना बड़ी बात नहीं है, लेकिन जब हालात अपोजिट हो और उसमें खुश रहना, ये मिसाल बनती है, ये चैलेंज है. అయితే ఇప్పుడు అందరం దృఢ సంకల్పం చేద్దాం. ఎంత బట్టి చేసుకుంటున్నాం కదా, ఒకటే మాట, ఏదైనా జరగని ఏమైనా జరగని సంతోషంగా ఉన్న టైంలో సంతోషంగా ఉండడం పెద్ద విషయం ఏముంది. పరిస్థితులు అటు ఇటుగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అంటే నేను అందరికీ ఉదాహరణ మూర్తిగా అవుతాను. మరి एक बाबा की बच्ची जो नई नई ज्ञान में है, अभी 1.5-2 साल ही उसको हुए, उसका 6 साल के बेटे का एक्सीडेंट होता है, उसके आंखों के सामने होता है. पर उसने ज्ञान को 1.5 साल में सिर्फ सुना नहीं था, उतारा जीवन में, अप्लाई किया, उसको एक्शन में लाया. तो वो होपलेस, विचलित, चिल्लाना, घबराना नहीं, पूरा पेशेंस, पूरा बैलेंस माइंड का था उस समय उसका. बहुत ही क्रिटिकल स्टेज पे उसको गोद में उठाया, अपनी गाड़ी में रखा, हॉस्पिटल लेके गई, इलाज कराया और 1-2 दिन में ही उसकी डेथ हो गई. अब उसका अंतिम संस्कार का जो क्रिया था, जो लोग आए तो उसने हाथ जोड़कर रिक्वेस्ट किया, मेरे बच्चे को आशीर्वाद, दुआ और खुशी के साथ भेजिए, सुख के साथ भेजिए, रोना नहीं, रो करके दुख के वाइब्रेशन मेरे बेटे को मत दीजिए. एक मां, आप सोचिए कितना जबरदस्त ज्ञान है ये. अगर पकड़ में आ जाए, अगर आत्मा में उतर जाए, तो वास्तव में ये एक ऐसा योगी बना देता है जो हर हाल में हमारा संतुलन बना रहता है. ఒక నిజంగా జరిగిన ఒక విషయాన్ని అక్కయ్య చెప్తున్నారు. ఒక మాత జ్ఞానంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది, కానీ కేవలం వినడమే చేయట్లేదు. ఆమె విన్న ఒక్కొక్క జ్ఞానం యొక్క విషయాన్ని జీవితంలోకి, లోతుల్లోకి తీసుకురావడం మొదలు పెట్టారు. అయితే అలాగా 2 సంవత్సరాలు అయింది కదా, తన 6 సంవత్సరాల బిడ్డ ఆమె ఎదురుగానే యాక్సిడెంట్లో బాగా స్పృహ కోల్పోయాడు, అయిపోయింది. కానీ ఆమె మంచి అవస్థలో, మంచి స్థితిలో, చాలా ఓపికగా, స్థిరమైన మనసుతో అది చూసి బిడ్డను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేస్తే 2 రోజులు మాత్రమే ఉన్నారు, బిడ్డ దేహం వదిలేశాడు. అయినా కానీ ఆమె స్థిరత్వం ఎక్కడ కూడా, మానసికంగా ఉన్నటువంటి ఆ స్థిరత్వం కానీ అచలత్వం కానీ ఆమెది ఏమాత్రం కూడా డిస్టర్బ్ కాలేదు. కాగా అంత్యక్రియల రోజు అందరికీ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఆవిడ, మీరెవ్వరూ ఏడుస్తూ నా బిడ్డకి వీడుకోలు చెప్పకండి, మీరు నా బిడ్డకు వెళ్ళిన ఆ బిడ్డకు ఆశీర్వాదాలు ఇవ్వండి, ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని దీవెనలే ఇవ్వండి, ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తూనే అతని అంతిమయాత్ర జరగాలి, కానీ మీరు ఏడవకుండా చేయాలి. ఇది జ్ఞానంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాలు అయ్యింది. ఆవిడ తల్లి అయ్యి జ్ఞానాన్ని ఎంత బాగా లోపల జీవితంలోకి తీసుకొచ్చారో మీరు చూడండి. జ్ఞానం అర్థమవుతే అదే అన్నమాట స్థితి, తల్లి స్థితి కూడా అలా ఉంటుంది. तो नेचर अपनी क्या बनानी है कि हर हाल में अब खुश रहना है और खुश करना है, दूसरों को खुशियां बांटनी है. जितनी खुशियां बांटेंगे, जितना खुश रहेंगे, उतना खुश नसीबी दिनों दिन बढ़ती चली जाएगी. అందుకని ఏం పెట్టుకోవాలి మరి, బట్టి లక్ష్యం ఏం పెట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి, అందరికీ సంతోషాన్ని పంచాలి. ఎంతెంత అందరికీ మనం సంతోషాన్ని పంచుతూ ఉంటామో, సంతోషంగా ఉంటామో, మన అదృష్టము అంచెలంచెలుగా రోజు రోజుకి మన అదృష్టం పెరుగుతూనే ఉంటుంది, సంతోషంగా ఉంటున్న కారణంగా, సంతోషాన్ని పంచుతున్న కారణంగా. घर परिवार में हम रहते हैं तो हमारी खुशी एक बहुत ज़्यादा रीज़न जो बनता है जब हम दूसरों से अपेक्षाएं और कामनाएं रखते हैं, लेने की भावना रखते हैं. ये मुझे प्यार करे, ये मुझे सम्मान दे, ये मुझे पूछे, ये मेरी बात माने, मेरे अनुसार चले, है ना. इस तरह की जब हमारी कामनाएं घर परिवार में होती हैं और वो उम्मीद, वो कामनाएं जब पूर्ण नहीं होती, तो कहीं ना कहीं कलह, कलेश, लड़ाई, झगड़े, रोने, रूठने, नाराजगी, ये सब हमारी लाइफ में आता है. और जब ये आता है तो हमारी खुशी को धराशायी कर देता है.
మన సంతోషము దూరం అయిపోయి హతాశలుగా ఎందుకు అవుతున్నాం మనము అంటే ఒకటి ఎదుటి వాళ్ళ నుంచి మనం ఆశిస్తూ ఉంటాము. నాకు గౌరవం ఇవ్వాలి, నాకు ప్రేమించాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను పట్టించుకోవాలి. ఇవి ఎప్పుడైతే మనలో పెరుగుతూ ఉంటాయో అవి జరగకపోయేసరికి ఏమైపోయింది, తప్పనిసరిగా దాని ప్లేస్లో ఏడవడం, అలగడం, కోపం చేయడం, మూడ్ ఆఫ్ అయిపోవడం, చికాకు పడడం, విసుగు ఇవన్నీ మొదలైపోతాయి. అంటే సంతోషం దూరం చేసుకోవడానికి కారణం ఏంటి? ఎదుటి వాళ్ళ నుంచి మనము ఆశిస్తున్నాము, కోరిక పెట్టుకుంటున్నాం, కామన పెట్టుకుంటున్నాం. అది మన సంతోషాన్ని మాయం చేస్తుంది. आज एक बहुत सुंदर सीक्रेट आपके सामने बताएंगे. अगर समझ लिया तो मुझे पूरी उम्मीद है कि आज के बाद आपकी खुशी स्टेबल रहेगी. అయితే ఈరోజు నేను ఒక మంచి రహస్యాన్ని మీ ఎదురుగా ఉంచబోతున్నా. ఒక్కవేళ మీకు ఈ రహస్యం కనుక అర్థమయ్యిందా తప్పనిసరిగా మీ సంతోషం స్థిరంగా ఉంటుంది. एक भाई जल के पात्र से, जो मटका होता है जल का पात्र, उससे जल लेने की कामना कर रहा था. जो जल लेने की लोटी होती है ना, अंदर डाल के बाहर निकालते, बार बार वो अंदर डाले बाहर निकाले, डाले बाहर निकाले. कम से कम उसने 10-12 बार ये प्रक्रिया की, परंतु हर बार जल के पात्र से लोटी खाली आई. ఒకసారి ఒక అన్నయ్య ఒక కుండ, దాంట్లో గ్లాస్ వేసేసి నీళ్ళు తీస్తున్నారు. 10 సార్లు ప్రయత్నం చేశారు, నీళ్ళే రావటం లేదు. क्या रीजन था कि हर बार खाली आ रहा था? ఎందుకు ఇలా వేసి ఇలా తీస్తున్న ప్రతిసారి ఖాళీ ఎందుకు వస్తుంది గ్లాస్? व्हाट रीजन? చెప్పండి, మీరు చెప్పండి, కారణం చెప్పండి. बताइए, ఏమేమి भाई लोग ఉండొచ్చు? बताइए. हाथ खड़ा करके बताइए जी. अच्छा, उसमें डाला नहीं होगा. और आप बताइए क्या रीजन हो सकता है कि लोटी डाल रहे हैं, पात्र भी है, फिर भी जल नहीं आ रहा है उसमें? ఎందుకు రావట్లే నీళ్ళు? लीकेज था, पीछे से आवाज आई. और आप क्या बताएंगे? अब ऐसे तो समझ नहीं, एक एक करके बताएंगे तो अच्छा रहेगा. बहने कोई भी చేతి చెప్పండి. उसको लीकेज है. हाँ हाँ. और लोटी में है कि मटके में है? గ్లాస్ లో రంధ్రం ఉందా, కుండకి రంధ్రం मटके में ఉందా? हॉल है. और बुद्धि चलाइए. पानी नहीं है. देखिए, 2 चीजें हैं, एक है जल का पात्र, एक है जल. पात्र तो था परंतु जल नहीं था. और खाली मटका जल दे नहीं सकता. पात्र होना अलग चीज है, पात्र में भरा होना अलग चीज है. కుండలో అంటే నీళ్ళే ఉండాలి. కుండ అనగానే మనందరం ఏమనుకుంటా నీళ్ళు ఉంటాయని, కానీ కుండలో నీళ్లు లేవు కదా. అంటే జలపాత్రము పాత్ర అంటున్నాము, జలమే దాంట్లో లేనప్పుడు జలపాత్ర పేరుకు మాత్రం ఉంటే లాభం ఏముంది? ఉంటే కదా ఇవ్వడానికి, తీయడానికి. एक बार डालो, 20 बार डालो, 1000 बार डालो, हर बार क्या आएगा? खाली. बस इतना सा समझना है, कलयुग के अंत में मनुष्य रूपी आत्मा का मटका ఖాళీ हो चुका है. ఒక్క విషయం పూర్తిగా అర్థం చేసుకోండి, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా జలపాత్రలే, కానీ జలము మాత్రము ఎవరిలో లేదు. ఎందుకంటే కలియుగ అంతము. అర్థం చేసుకోవాల్సిన రహస్యం. ఈ రహస్యం అర్థమైపోతే మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. मेरा बेटा मुझे प्यार नहीं करता, నా కొడుకు प्यार నన్ను का ప్రేమించడు. मटका खाली है. वेरी लो परसेंटेज प्रेम की, 10 से भी कम. और जब मटका प्रेम का खाली है, कलयुग का अंत चल रहा है, हर मटके सूख गए हैं यहाँ पर. खाली मटका आपको प्रेम कहाँ से देगा? నా కొడుకు నన్ను ప్రేమించట్లేదు. ప్రేమ అన్నటువంటి కుండే కదా, ప్రేమే లేదు. లేనప్పుడు ఎందుకు ఇస్తాడు? ఎలా ప్రేమిస్తాడు? అలా ప్రతి ఒక్కరి కుండ మొత్తం నీళ్ళు లేకుండా ఎండిపోయింది, ఆవిరైపోయింది, చుక్క కూడా లేనే లేదు. మీరు ఇవ్వండి 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 అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఈ రహస్యం అర్థం చేసుకోండి. అందరూ ఖాళీ కుండలే. मेरा वाइफ मुझे रेस्पेक्ट नहीं करता. आप कभी ध्यान से देखना, क्या सेल्फ रेस्पेक्ट है उसके पास? जब सेल्फ रेस्पेक्ट ही नहीं, खुद के लिए रेस्पेक्ट नहीं, तो वो आपको कहां से देगा? मटकी खाली है.
थोड़ा सा पड़ा है, वो नहीं आएगा आपके हाथ में। నా భార్య నాకు గౌరవం ఇవ్వట్లేదు. అసలు ముందు ఆవిడకి గౌరవం ఇచ్చుకుంటుందా? ఆవిడే ఇచ్చుకోవట్లేదు. ఆవిడ దగ్గరే లేదు గౌరవము. మీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆవిడ ఖాళీగా ఉంది. ఖాళీకుండా ఏమిస్తుంది మీకు? ఎలా ఇస్తుంది? इसने मुझे कभी सुख नहीं दिया। ध्यान से देखो, सुख है ही नहीं, आत्मा खाली हो गई है। ఎవరు నాకు సుఖమే ఇవ్వటం లేదు. ఎలా ఇస్తారు? వాళ్ళ దగ్గర సుఖమే లేదు, ఖాళీగా ఉన్నారు. మీరు కావాలంటే గమనించండి, వాళ్ళు సుఖంగా ఉన్నారా? వాళ్ళే సుఖంగా లేరు. లేని వాళ్ళ దగ్గర మనం సుఖం ఇవ్వండి నాకు అని ఎలా అడుగుతారు మీరు? వాళ్ళే చాలా దుఃఖంలో ఉన్నారు. और हम क्या कर रहे हैं, सुबह से शाम तक कितनी गलती कर रहे हैं कि खाली मटकों में लोटियां घुमाए जा रहे, ऐसे नहीं तो ऐसे, ऐसे नहीं तो ऐसे। और जब लोटी खाली आती है तब उदासी, निराशा, हताशा, मूड खराब होना, टेंशन होना, लड़ाई झगड़े होना, रोना, रूठना, नाराज होना, ये सब हो रहा है। చుట్టుపక్కల అన్ని కుండలు ఉన్నాయి, చూడండి, గమనించండి. కొడుకు కుండ, భార్య కుండ, అత్త కుండ, అన్ని ఖాళీ కుండలు. గ్లాసు పెట్టి తీస్తున్నారు. ఎన్నిసార్లు తీసినా నీళ్లు రాకపోయేసరికి ఏమైపోయింది? దాని ప్లేస్లో చికాకు, విసుగు, కోపము, ఏడుపు, దుఃఖము, కోట్లాట. ఖాళీ కుండల దగ్గరికి వెళ్తే ఇదే కదా కథ అవుతుంది. మరి సంతోషంగా ఉండాలంటే ఎక్కడి నుంచి ఉంటారు ఇన్ని కుండలు ఖాళీ పెట్టుకుంటే? अच्छा ठीक है, उनके तो खाली हैं, भरा तो मेरा भी नहीं है, ये तो श्योर है। पर हाँ, परसेंटेज कुछ बड़ी है। जब मैं सागर से जुड़ती हूं, कुछ बूंदे मेरे अंदर आती है। भरा नहीं है परंतु खाली भी नहीं हूं मैं, कुछ बूंदे तो हैं मेरे पास। అయితే అలాగని చెప్పేసి నా గురించి పెద్ద సంతోషపడేది ఏం లేదు. బాగా నిండుగా ఉన్నానని అట్లా ఏం కూడా లేను నేను, అలాగని ఖాళీగా కూడా లేను. కాకపోతే సాగరంతో ఎప్పుడెప్పుడైతే జోడించబడుతున్నానో కొన్ని చుక్కలు వచ్చి అయితే పడుతూ ఉన్నాయి. వాళ్ళతో పోలిస్తే ఈ కుండలో కొన్ని చుక్కలు అయితే ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి చుక్కలు? లోపల చుక్కలు నేను ज्ञान की कुछ बातें सुनती हूँ तो कुछ ज्ञान की बूंदे आती है। मेडिटेशन रूम में बैठिए जाकर तो कुछ शांति की, कुछ प्रेम की, कुछ शक्ति की बूंदे आती हैं, आ रही है ना मेरे पास। तो ये जो दे दे की बजाय ले, ये भी तो मैं कर सकती हूं ना। तेरा खाली है ना, मेरा भरा है, मैं देती हूं तेरे को, चल। मैं शुरुआत करूं देने की। जो मैं अपेक्षाएं मांगने की रख रही हूं, वो अब मुझे क्या करना है? मेरे यहां कुछ बूंदे हैं, उन्हें बांटना है। అయితే మరి కాసేపు ఇలా జ్ఞానం వింటే వాళ్ళెవరు వినట్లేదు కదా, మీరు విన్నారు కదా, బిందువులు పడుతున్నాయి కదా కొద్దిగా. వాళ్ళు కూడా వింటున్నారేమో కానీ మీకు కొంచెం ఎక్కువ పడుతున్నాయి, వాళ్ళకి మీతో పోలిస్తే తక్కువనే. ఎందుకంటే మీరు ఇది కూడా అంటారు, మా అత్త పక్కనే ఉంది, జ్ఞానం వింటుంది కదా అని. కొంచెం పడతాయి, మీకు ఎక్కువనే పడుతున్నాయి. మెడిటేషన్ రూమ్లో కూర్చున్నారు, కొద్దిగా శాంతి అనుభవం అయింది, కొద్దిగా పడ్డాయి. ఇవ్వు అనే బదులు ఇస్తాను, నేను ఇస్తాను. నీ దగ్గర ఖాళీగా ఉంది కదా, నీ దగ్గర లేదు కదా, నేను ఇస్తాను. ఇవ్వు కాదు, ఇస్తాను. तो जो भगवान से मुझे बूंदे मिली हैं, आज से हम दृढ़ संकल्प करेंगे, लेने की भावना खत्म और देने का पहला कदम शुरू। ఈ రోజు నుంచి అందరూ దృఢ సంకల్పం చేద్దాం. ఇంకెవ్వరి నుంచి ఏమి ఆశించొద్దు, ఎవరిని ఏం అడగొద్దు. ప్రేమ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి, సుఖం ఇవ్వండి, కథం. ఈ రోజు నుంచి కథం, ఎవరిని ఏమి అడగొద్దు. నా మొదటి అడుగు ఈ రోజు నుంచి గట్టిగా వేస్తున్నాను, దృఢ సంకల్పం చేస్తున్నాను. ఏదైనా నేనే ఇస్తాను. वो हमें प्यार नहीं करते ना, हम उन्हें प्यार करें। వాళ్ళు చెయ్యరా? वो हमें सम्मान नहीं देते ना, हम उन्हें सम्मान दें। वो शांति नहीं रखते ना, मैं शांति के प्रकंपन फैलाऊं। वो मीठा नहीं बोलते ना, शुरुआत मैं करूं ना। ये बूंदे मुझे बांटनी है, और जितना मैं बांटूंगी तो स्पिरिचुअलिटी क्या कहती है कि आप जितना बांटोगे उतना ये तेजी से बढ़ेगा। तो कुछ ऊपर से, कुछ नीचे से, एक दिन ये आएगा कि मेरा तो फुलफिल होना ही होना है हर हालत में। అయితే మరి ఈ రోజు నుంచి వాళ్ళు ప్రేమించట్లేదు అంటే అర్థం వాళ్ళ దగ్గర లేదు. అందుకని నేనేం చేయాలి? నేను ప్రేమ ఇవ్వాలి.
వాళ్ళు గౌరవించట్లేదంటే అర్థం వాళ్ళ దగ్గర గౌరవం లేదు. అందుకని నేనేం చేయాలి, నేను ఎక్కువ వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు నాతో మధురంగా మాట్లాడట్లేదు, తీయగా మాట్లాడట్లేదంటే నీ దగ్గర తీపి ఎక్కువ ఉంది, నువ్వు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర లేదు అందుకని ఇవ్వట్లేదు. ఇలాగ నేను ఇవ్వడం 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 మొదలు పెడితే ఒకటి అక్కడి నుంచి నింపడం 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 ఆయన చేస్తున్నాడు, ఒకటి ఇవ్వడం ఇవ్వడం మొదలు పెడితే ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఇవ్వడం ఇవ్వడం మొదలు పెడతారు. అప్పుడు చూడండి ఒకానొక రోజు నేను నిండుగా తయారవుతాను. कल कौन सी लाइन में खड़े हुए थे हम? నిన్న 2 లైన్లు ఉన్నాయి కదా, ఒకటి ఇది ఒకటి ఇది. దేంట్లో నిలబడ్డారు? ఇచ్చే వాళ్ళ పుచ్చుకునేవారా? अभी मैं आपको दूसरा सीक्रेट बता रही हूं. दूसरा एक अंतिम सत्य है, ये ध्यान से सुनिएगा. अब जो नूद हो रही है ना, वो पूरे कल्प चलेगी. अब हम जो करेंगे वो हमारे साथ पूरे कल्प चलेगी. अब भगवान ने सूक्ष्म वतन में 2 लाइनें लगाई हैं, एक लेने वालों की और एक देने वालों की, और स्वच्छा छोड़ दिया है कि आपकी चॉइस, आप कोई सी भी लाइन में आके खड़े हो जाइए. अब फिर से सोच समझ लो आज कि कौन सी लाइन आप चूज करने वाले हो. और अगर एक बार खड़े हो गए तो कंडीशन ये कि उससे बाहर नहीं निकल सकते आप. అయితే అంతిమంగా ఒక పెద్ద రహస్యం నేను మీకు చెప్తున్నా. అంతిమ సమయంలో అంతిమ రహస్యం ఇది, ఏం చేస్తున్నామో ప్రతిదీ కూడా మొత్తం కల్పం కోసం అయితే ఫుల్గా ఫిక్స్ అయిపోతుంది. ఇదే మళ్ళీ వచ్చే కల్పంలో కూడా రిపీట్ అయ్యేది ఉంది. భగవంతుడు అయితే 2 లైన్లలో మనల్ని నిలబెట్టమని చెప్తున్నారు. మీ ఇష్టం, ఎవరు ఏ దాంట్లో నిలబడతారో నిలబడండి, కానీ లైన్ మళ్ళీ తప్పొద్దు. అడుక్కునే వాళ్ళలైనా ఇచ్చే వాళ్ళలైనా ఇది మీరు ఏది చేస్తారో అది మొత్తం మళ్ళీ కల్పం కల్పం అదే జరుగుతుంది, అలాగే ఉంటుంది, అలాగే మీరు దాన్ని అలాగే పొందుతారు. పక్కా కన్ఫర్మ్? కన్ఫర్మా? ఇచ్చే వాళ్ళైనా 100% కన్ఫర్మ్ तो हो जाइए ने खड़ा, मना किसने किया है? పక్కా కదా, కన్ఫర్మ్ కదా, మరి నిలబడండి, ఇచ్చే వాళ్ళ లైన్లో నిలబడండి. जो अब देने वालों की लाइन में खड़ा होगा, आप ये बात स्टैम्प पेपर पे लिख के रख लीजिए. हर जन्म और इस जन्म में भी उसके भंडारे भरपूर रहेंगे और वो देता ही रहेगा, देता ही रहेगा, देता ही रहेगा, दाता बन के जन्मेगा. ఈ ఒక్క జన్మలో ఈ ఒక్కసారి మాత్రమే ఆయన దగ్గర నుంచి తీసుకుంటూ ఇస్తూ ఉండండి, తీసుకుంటూ ఇస్తూ ఉండండి. ఇంకా చూడండి ప్రతి జన్మలో ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చేవారిగానే తయారవుతుంటారు. మీ దగ్గర అంత నిండుగా ఉంటుంది, మీరు ఎక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇస్తూనే ఉంటారు, దాతాగానే ఉంటారు. ప్రతి జన్మలో మీరు దాతాగానే ఉంటారు. क्योंकि पूरे कल्प की रिकॉर्डिंग हो रही है. अभी जो अब रिकॉर्ड करेंगे वही चलेगा आगे. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తామో ఇది విత్తనాలు వేస్తున్నాం కదా, రికార్డ్ కూడా అవుతుంది కదా, ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట. ఇప్పుడు ఇవ్వడమే మొదలు పెట్టానా, ప్రతి జన్మలో ఇంకా ఇవ్వడమే ఉంటుంది. అంటే ఇచ్చే వాళ్ళంటే ఎంత గొప్పగా ఉంటారు, మరి ఫిక్స్ అయిపోతుంది ఇది. इसीलिए योग का दान दो, शुभ भावनाओं का दान दो, दुआओं का दान दो, शक्तियों का दान दो, ज्ञान का दान दो, और प्रेम का दान दो, सहयोग का दान दो, मदद का दान दो. दो 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 एक दूसरे को सम्मान दो. ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వాలి? ప్రేమ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మెల్లగా చెప్తున్నారు. ప్రేమ, గౌరవం, సహయోగం, స్నేహం ఇవ్వాలి, 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 ఇస్తూనే ఉండాలి అంతే. अब मांगने की लालसा खत्म और अब सिर्फ मुझे देना है, देना है, देना है. एक बहन कल मुझे मिली, वो बोलती है मेरे से क्षमा नहीं निकलती अंदर से, और फिर कोई बहुत गलत कर देता है तो मुझे शुभ भावना नहीं निकलती अंदर से. केवल एक बहन की प्रॉब्लम नहीं, किसी ने बहुत हर्ट किया हो, दिल दुखाया हो, नाम खराब किया हो, अपमान किया हो, तो ये कंडीशन बन जाती है. परंतु आप सोचिए, मेरा अंतिम समय नजदीक है, मुझे पता है, और बाबा मुझे मेरे संपूर्ण स्वरूप में स्थित कर दे, यानी कि मेरा जो संपूर्ण रूप है देव रूप, उसमें मैं स्थित हो गई हूं अभी.
वो आत्मा जब मेरे सामने आकर बोलेगी आई एम वेरी सॉरी, तो क्या मैं अपनी तलवार निकालूंगी कि या फिर मैं उसे क्षमा का दान दूंगी? क्या करूंगी? आप बिल्कुल प्रैक्टिकल बात करके बताइए. ఒక ప్రాక్టికల్ విషయం నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నా దగ్గరకు ఒక అక్కయ్య వచ్చి అడుగుతున్నారనమాట. నాకు హృదయం నుంచి ఒకరి కోసం అసలు క్షమాభావం కానీ శుభభావన కానీ వెలువడదు అసలుకి. వాస్తవమే, ఆమెకి అంతగా మనసును దుఃఖపెట్టే విధంగా, బాధ ఇబ్బంది పెట్టే విధంగా, ఏదో కష్టం ఇచ్చే విధంగానే ఎదుటి వాళ్ళు చేశారు, కాదనట్లేదు అది. సరే, అదొక సిచ్యుయేషన్. ఇప్పుడు నాకు క్షమించడం రావట్లేదు, శుభభావన పెట్టడం రావట్లేదు అంటున్న ఈవిడకి అంతిమ క్షణం వచ్చింది. ఎవరినైతే మీకు క్షమించలేకపోతున్నారో ఆవిడ వచ్చి ఎదురుగా నిలబడి సారీ క్షమించండి అని ఆవిడ అడుగుతున్నారు. ఈవిడ క్షమించేస్తుందా, లేకపోతే ఎదురుగా చాకు కత్తో ఉంట తీసుకొని లాస్ట్ క్షణం ఏమది అని పొడుస్తాను చంపుతాను అంటదా? ప్రాక్టికల్గా చెప్పండి, ఏం చేస్తుంది అంతిమ క్షణంలో? క్షమిస్తారు కదా? एक तो मेरा अंतिम क्षण है, दूसरा मैं इष्ट देवी के स्वरूप में बैठी हूं और वो मेरा रूप मुझे दिख रहा है. ऐसे टाइम पर क्षमा भी जाएगी, ब्लेसिंग भी जाएगी, ऑटोमेटिकली जाएगी. तो मैं उस क्षण में तो जाने वाली हूं, आज नहीं तो कल, तो आज से ही शुरुआत क्यों ना कर दूं. చివరి క్షణంలో తప్పకుండా బాబా తన పిల్లల్ని ఇష్టదేవి రూపంలో వారికి అనుభూతి చేస్తారు, ఎదుటి వాళ్ళకి అనుభూతి చేస్తారు. ఆ సమయంలో వాళ్ళకి క్షమించడం కూడా జరుగుతుంది, మనం క్షమించేస్తాము, శుభ్భావన పెట్టేస్తాము, ఇంకా ఆశీర్వాదం కూడా ఇస్తాము. అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఉండని, ఎలాగైనా ఉండని, ఏవైనా జరగని, అది ఎలాగో జరగాల్సిందే కదా. అప్పుడిప్పుడో చేసే బదులు ఇప్పుడే ఎందుకు చేయడం మొదలు పెట్టకూడదు? ఇక్కడి నుంచి ఎందుకు చేయడం మొదలు పెట్టకూడదు? दूसरी बात, जब हम दूसरों को एप्रिशिएट करते हैं तो दूसरों को कहीं ना कहीं हम खुशी दे रहे होते हैं, दूसरों को कहीं ना कहीं एक ऐसी शक्ति दे रहे होते हैं जो उसकी एफिशिएंसी को बढ़ा रहे होते हैं, कहीं ना कहीं उसके सेल्फ कॉन्फिडेंस को अप कर रहे होते हैं, कहीं ना कहीं उसे एक जीने का या उसकी किसी भी विशेषता टैलेंट का प्रोग्रेस कर रहे होते हैं. तो आज से अपने घरों में, अपने कारोबारों में एक विशेष ध्यान रखना है. कोई कैसा भी है, मुझे दूसरों को खुशी देने का ये पहला सिद्धांत पकड़ना है कि दिल खोलकर अप्रिशिएट करने की आदत डालिए. ఇంకొక విశేషమైన పురుషార్థం చెప్తున్నారు. ఎదుటి వాళ్ళని మనము ప్రశంసించాము అంటే వాళ్ళ యొక్క విశేషత, వాళ్ళు చేసిన కార్యము, వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం చూసి దానివల్ల వాళ్ళని మనం ఇంకా ఉన్నతిలోకి తీసుకెళ్తున్న వాళ్ళం అవుతున్నాం, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచిన వాళ్ళని అవుతున్నాము, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని మనము పెంచిన వాళ్ళం అవుతున్నాము. వాళ్ళు ఇంకా ఎదుగుదలకి మన యొక్క ఈ ప్రశంస ఆధారం అవుతుంది, వాళ్ళ సంతోషానికి ఇది ఆధారం అవుతుంది. కాబట్టి ఇంట్లో ఎవరు ఎక్కడైనా ఉండని, ఎలాగైనా ఉండని, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు ఏదైనా కానీ ఎక్కడైనా కానివ్వండి, పెద్ద మనసు చేసుకొని, విశాల హృదయం చేసుకొని, అందరినీ అన్ని క్షణాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని రకాలుగా గమనిస్తూ ఉండండి. వాళ్ళకి మీరు ప్రశంసలు చేస్తూనే ఉండండి. దీంతో వాళ్ళకి మీరు సంతోషాన్ని ఇస్తున్నారు, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు మీరు. और अगर हम इसके विपरीत करते हैं, उसको टॉन्ट कसना, कमेंट कसना, उसके नुक्स निकालना, उसकी कमियां गिनाना, उसको हीन भावना लाना, अपमान करना, तो इससे क्या होता है कि जो उसकी एफिशिएंसी है, काम करने की क्षमता, एक तो वो डाउन हो जाती है, दूसरा उसका सेल्फ कॉन्फिडेंस डाउन हो जाता है, तीसरा जो हमारे रिलेशन है उसमें कड़वाहट आ जाती है, दूरियां आ जाती है, दुश्मनी पैदा होती है, कार्मिक अकाउंट बनते हैं. దానికి బదులుగా వాళ్ళని విమర్శించాము, తక్కువ చేసి మాట్లాడాము, వెటకారం చేశాము, కించపరిచి మాట్లాడాము, హీనభావంతో చూసాము అంటే దానివల్ల ఒకటి వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, ఒకటి వాళ్ళు చేసే కర్మలో ఏదైతే నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం కూడా వాళ్ళలో తగ్గిపోతుంది, మూడు వాళ్ళకున్న ఆంతరిక విశ్వాసం, శక్తిని దూరం చేసిన వాళ్ళం అవుతాం. అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళకి మనకి మధ్యన కర్మ ఒకటి తయారవుతుంది. ఇలాగ మాట్లాడినట్లయితే మనం వాళ్ళ సంతోషాన్ని దూరం చేస్తున్నాం. फिर क्या कहते कि ये है ही ऐसी ना. అయితే ఎందుకు అలాగా మీరు అంటున్నారు, వాళ్ళని కించపరిచి తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఉండడమే అలాగున్నారు కదా అంటారు. మళ్ళీ बाबा ने कहा है
लास्ट नंबर की आत्मा में भी एक गुण अवश्य होगा। जरूरत है कि मेरी हंस बुद्धि बन जाए, 99 कंकड़ पत्थर को छोड़ दे और एक मोती पे नजर डाल ले बस। బాబా అయితే చాలా క్లియర్గా చెప్పారు, నా చివరి బిడ్డలో కూడా 99 అవగుణాలు ఉన్నాయి, కానీ ఒక గుణం అయితే తప్పకుండా ఉంది, చిట్ట చివరి బిడ్డ. మన దగ్గర అయితే చిట్ట చివరి పిల్లలు లేరు కదా, మరి నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళల్లో తప్పనిసరిగా ఎన్నో సుగుణాలు విశేషతలు ఉన్నాయి. కానీ నేను హంస బుద్ధి అయ్యి వాటిని బయటికి తీయడమే నేను చేయాల్సినటువంటి చిన్ని ప్రయత్నం. तो जो हमारे आसपास रहते हैं, मुझे उसके एक गुण को, एक विशेषता, एक टैलेंट, एक योग्यता, एक खूबी जरूर होगी. अब ध्यान से देखिएगा, और उस खूबी को बार बार अप्रिशिएट करना, उसको एनकरेज करना, और आप देखेंगे कि कुछ ही दिनों में उसकी एफिशिएंसी में सुधार आ रहा है, उसके कॉन्फिडेंस में सुधार आ रहा है, उसमें निर्भयता बढ़ रही है, प्यार बढ़ रहा है, अपनापन बढ़ रहा है, सहयोग बढ़ रहा है, और मित्र भाव बढ़ रहा है. మీరు గమనించండి, తప్పకుండా చూడండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత అయితే ఉండనే ఉన్నది, విశేషత ఉంది, గుణం ఉంది. మీరు గమనించినట్లయితే అది దాన్ని మాత్రమే మీరు ప్రశంసించడము, గుర్తించడం మొదలు పెడితే వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వాళ్ళకి మీకు మధ్య ప్రేమభావం పెరుగుతుంది, సహయోగ భావం పెరుగుతుంది, వాళ్ళు ఆ కార్యం చేసేందుకు నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళు ఆ కార్యములో చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళలో నిర్భయం యొక్క శక్తి కూడా పెరుగుతుంది, మీకు వాళ్ళకి మధ్యన సంబంధాల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి, వెంటనే జరుగుతాయి అన్నమాట ఫలితాలు ఇవన్నీ కూడా. लेकिन ध्यान रखेंगे, एप्रिशिएशन में और चापलूसी में बहुत बड़ा अंतर होता है. हमें अप्रिशिएट करना है, लेकिन चापलूसी हरगिज नहीं. इस संसार में सबसे ज्यादा खतरनाक आत्मा वो होती है जो चापलूसी करती है. ప్రశంసించడం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆ విశేషతను చూసి వర్ణించడం అవుతుంది. ఇంకా కొంతమంది మనము ఊరికనే మాట్లాడుతుంటాం కదా, పంపు కొడుతున్నారు, పంపు డబ్బా ఏవో చెప్తారు కదా, మస్కా, అవి అనమాట. అది మాత్రం చాలా డేంజర్, అలా చూసి మాత్రం చేయొద్దు అది. तो उससे हम बचेंगे हृदय खोल कर. देखिए बाबा ने भी क्या किया, हम में कितनी कमियां थी, हम करेले से भी ज़्यादा कड़वे थे, लेकिन बाबा ने हमें क्या बोला, और मीठा बोल के मिठास भरता गया और हम मीठे बनते गए కదా. బాబా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనందరం కాకరకాయ కంటే కూడా చేదుగా ఉన్నాం. ఆయన ఆ చేదు చూడాల. రోజు మురళిలో ఏమంటారు, మురళిలోనే కాదు, ఆయన మనతో ఎప్పుడు మాట్లాడినా మనం వినట్లేదు, కానీ ఆయన ఎప్పుడు మనతో మాట్లాడినా మీఠే బచ్చే అని 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 మొత్తానికి మధురంగా చేస్తూనే ఉన్నారు. ఇంకా చేసేది కూడా ఉంది, ఇంకో అంతే, అలా చేసేసారు కదా ఆయన, అలాగే చేయాలి మనం కూడా. दाता बनना मतलब अपनों को दे दिया, परायों को छोड़ दिया, तो हम दाता के लाइन में नहीं खड़े, हम दाता नहीं बने. दाता मतलब जैसे सूर्य सबको देता है, एक समान देता है. भले डोनर तो दे रहा है, रिसीवर की अलग बात है कि उसने खिड़की दरवाजे बंद कर रखे हैं, वो अलग बात है, पर उसका देने का जो नियम है वो समान भाव से है. तो हमें एक चीज़ ध्यान में रखनी है इस अंतिम समय में, कि देना सबको समान है. अपनों को, पद पोजीशन वालों को, अमीरों को तो हम बहुत अच्छा दे रहे हैं, सम्मान, प्यार, खातिरी, और छोटे लोगों को, घर में काम वाली बाई आती है, पता चला होगा जब लॉकडाउन में नहीं आई तो कीमत क्या थी उसकी, है ना. उसको हम 10 बातें सुना देते हैं, उसके काम को अनदेखा कर देते हैं. रुपया बड़ी चीज़ नहीं है, वो बड़ी चीज़ है जो वो कर रही है, जो मैं नहीं कर सकती और वो कर रही है. तो उसको एक बार तो अप्रिशिएट कीजिए, उसके कंधे को थपथपाइए, और फिर साइड में खड़े होकर साक्षी होकर देखिए उसका चेहरा, जो उसके चेहरे पे एक स्माइल आएगी, एक आत्मविश्वास आएगा, वो होगी मेरी असली कमाई, वो दी है मैंने खुशी उसको. तो
ऐसी कमाई करनी है। ఎలాంటి సంపాదన మనం చేయాలి అంటే మనం మరి అందరితో సమభావంగా ఉండాలి. బాగుండే వాళ్ళతో బాగుండి, కొంచెం మనకి పనికి వచ్చే వాళ్ళతో చాలా బాగుండి, కొంచెం ధనికులతో బాగుండి, అంటే నా అన్న వాళ్ళతో బాగుండి పరాయి వాళ్ళతో వదిలే కాదు కదా మనము. సూర్యుడు ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా తను మాత్రం ఇస్తూనే ఉంటాడు కదా. కొంతమంది సూర్యకిరణాలు పడకూడదని ఇల్లంతా కొంత మూసుకొని కూర్చుంటారు, అది వాళ్ళ ప్రాబ్లం. కానీ సూర్యుడైతే అందరికీ ఇస్తుంటాడు. నేను కూడా సూర్య సమానంగా అందరికీ ఇస్తూనే ఉండాలి. మీరు ఎవరెవరికో ఎంతో ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు, అభినందిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే నాతో బాగున్నారు, అందరూ బాగుండే వాళ్ళకి. కానీ ఒక్కసారి పని అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? పని వాళ్ళని చూసారా? వాళ్ళ లాక్డౌన్ టైంలో ఇంకా బాగా అర్థమై ఉంటుంది పని వాళ్ళ యొక్క విలువ తెలిసి ఉంటుంది కదా. మరి సరే ఇప్పటికైనా కూడా గుర్తించారు కదా. ఏం చేసేది లేదు, ఆవిడతో చిన్నగా చిరునవ్వుతో మాట్లాడి ఆమె చేస్తున్న పనుల్లో 1-2 అభినందించి ప్రశంసించి ఒక్కసారి వీలైతే ఇలాగా ఆమెని వెన్నుతట్టి ఆ తర్వాత కొంచెం చూడండి ఆమె ముఖంలో, వాళ్ళ ముఖంలో ఆ ఆనందం, ఆ సంతోషం ఉంటుంది కదా. మీరు ఎన్ని ఇచ్చినా కూడా అది వాళ్ళ ముఖంలో ఎప్పటికీ రాంది, ఇది దీంతో వస్తుంది వాళ్ళకి. ఇలాగా మనం చేయాల్సి ఉంటుంది. ఈ లెవెల్లో మనం అందరి మీద ఇవ్వాల్సి ఉంటుంది, ఈ లెవెల్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా ఎవరిని కూడా వదిలిపెట్టడానికి లేదు, అందరూ మన వాళ్ళే. तो हर हाल में मुस्कुराना और दूसरी बात है शुक्राना, यानी कि हर हाल में शुक्रिया 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 करते रहना ऊपर वाले का. ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. చూడండి హిందీలో వర్డ్స్ ఎంత బాగున్నాయి, ముస్కురానా శుక్రానా. రెండవది శుక్రానా అంటే ధన్యవాదాలు తెలియజేస్తుండాలి. అన్నిటికీ అందరికీ అన్ని సమయాల్లో పైవాడికి పదే ధన్యవాదాలు తెలియజేస్తుండాలి. तो सबसे पहले मैं इस आत्मा का शुक्राना करूंगी. कई लोग ना अपने आप से ही खफा रहते हैं, दिल शिकस्त रहते हैं, बुझे से रहते हैं. कैसे? जैसे मेरे पास तो ये टैलेंट नहीं है, मेरी बुद्धि तो अच्छी नहीं है, मैं तो पढ़ी लिखी नहीं हूँ, मैं तो ऐसी नहीं हूँ, मैं तो बीमार हूँ. तो कहीं ना कहीं हम अपने को उल्हाना दे करके आत्मा को वीक करते हैं, दिल शिकस्त करते हैं. మొట్టమొదట ధన్యవాదాలు ఎవరికి చెప్పాలి? మనకి మనం చెప్పుకోవాలి, దీనికి చెప్పుకోవాలి. చాలామందికి ఆత్మలో ఉన్నటువంటి విశేషతలు, గుణాలు తెలియక వాటిని వాడుకోవడం రాక, నాకేం రాదు, నాకేం తెలియదు, నేనేం చేయలేకపోతున్నా, ఎంత తక్కువ చేస్తున్నాం, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాం. అలా కాదు, చాలా విశేషతలు, గుణాలు ఉన్నాయి, గుర్తించడం తెలియాలి, వాటికి ధన్యవాదాలు చెప్పడం మొదలు పెట్టాలి. చాలామంది వాళ్ళతో వాళ్ళే అలకలో ఉంటారు, కోపంగా ఉంటారు, అందుకే భారంగా ఉంటారు. వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళలో ఉన్న వాటిని గమనించి వాటికి ముందు ధన్యవాదాలు, ఆత్మకి ముందు ధన్యవాదాలు చెప్పాలి. तो हम अपनी आत्मा को, अपनी बुद्धि को, अपने मन को बहुत सारा प्यार करके धन्यवाद देंगे, क्योंकि इसी बुद्धि की, इसी मन की कमाल है जो साधारण से तन में शिव ज्योति को पहचानने की ताकत रखी है. इसलिए अप्रिशिएट तो बनता है, धन्यवाद तो बनता है. ధన్యవాదాలు తప్పకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ మనస్సు, బుద్ధి ఉంది కదా, బుద్ధి ఉంది చూడు, ఆ బుద్ధి బ్రహ్మ బాబా లాంటి సాధారణమైన తనువులో పరమాత్మ భగవంతుడు వచ్చారు అన్న విషయాన్ని గమనించింది బుద్ధి కదా. బుద్ధే కనుక గమనించకపోతే పరమాత్మని తెలుసుకోలే వాళ్ళం, ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదు. అంటే బుద్ధి ఎంత బాగా గమనించింది కదా పరమాత్మను. కాబట్టి ఆ బుద్ధికి ప్రేమగా, ఇష్టంగా ధన్యవాదాలు తెలియచేయాలి. दूसरी बात, हम क्या करते हैं, अपनी वस्तुओं को देखते, घर को देखते, परिवार को देखते, धन को देखते तो दिल शिकस्त होते, उलाहना देते, भगवान को भी उलाहना देते. ये भगवान पड़ोसी को इतना दिया, मुझे तो दिया ही नहीं कुछ, पड़ोसी का घर इतना अच्छा, मेरे पास तो कुछ है ही नहीं, है ना. तो इस तरह की जब बातें होती है ही नहीं, है ही नहीं, है ही नहीं, तो ध्यान रखेंगे जो है वो भी एक दिन चला जाएगा. ఇంకొకటి ఏం చేస్తున్నాం, చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. భగవంతుడు ఎన్నో మనకి ఇచ్చారు, వాటిని గుర్తించకుండా పక్క వాళ్ళ దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు, పక్క వాళ్ళ దగ్గర ఆ వస్తువు బాగుంది, పక్క వాళ్ళ దగ్గర వాళ్ళు బాగున్నారు, పక్క వాళ్ళ దగ్గర ఇది బాగుంది, నాకెన్ని ఇచ్చారు, నాకెంతమందిని ఇచ్చారు, నాకేమేమి ఇచ్చారు, ఏదైతే నా దగ్గర లేదు బాలేదు అంటుంటామో
అది నిజంగానే లేకుండానే పోతుంది, నిజంగానే బాలేకుండా పోతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది అంటున్నారు. ध्यान रखेंगे मुझे जो भी कुछ आज प्राप्त है, चाहे वो धन है, वस्तु है, घर है, परिवार है, जो कुछ भी आज मेरे पास है वो मेरे ही कर्मों का परिणाम, मेरा भाग्य मेरे अनुसार मिला है. ఒక్కటి అటెన్షన్ పెట్టాల్సిన విషయం, బాగా ధ్యానం పెట్టాల్సిన, శ్రద్ధ వహించాల్సిన విషయం ఏంటి అంటే, నా దగ్గర ఈరోజు ఎవరు ఉన్నారు, ఏమున్నారు, ఏది ఉందో అదంతా కూడా నేను చేసుకున్న నా కర్మల అనుసారంగా, నేను చేసుకున్న నా భాగ్యం అనుసారంగానే నాకు లభించాయి. ఇది స్వీకరించాల్సిన విషయం. तो हर हाल में संतुष्ट रह करके जो मिला है उसे स्वीकार करना और आगे बढ़ाने का प्रयास करना. అందుకని ఏదైనా కానివ్వండి, ప్రతి పరిస్థితిలో సంతుష్టంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దొరికిన వాటిని దొరికినట్టుగానే వాటిని గుర్తించాలి, వాటితోనే ముందుకి సంతుష్టంగా వెళ్తూ ఉండాలి. कहते जी मेरे पास तो पैसा ही नहीं है, नोटबंदी, लॉकडाउन, जीएसटी जेब पे भारी पड़ गई, है ही नहीं, है ही नहीं. ठीक है, मैं मानती हूँ कि 2000 का नोट नहीं है, पर 100 तो है, या वो भी नहीं है, तो उस 100 का तो सम्मान कीजिए, उस 100 से तो प्यार कीजिए, उस 100 को तो स्वीकार कीजिए. अगर उस 100 को देख करके मैं कुड़ती रही, है ही नहीं मेरे पास, है ही नहीं मेरे पास, तो वो 100 भी मेरे हाथ से चला जाएगा. సరే, నా దగ్గర 2000 లేవు, కానీ 100 అయితే ఉంది కదా. ఉన్న ఆ 100ని గౌరవించండి, ఆ 100ని ప్రేమించండి. నా దగ్గర లేవు లేవు లేవు, ఈ 100ఏనా ఈ 100ఏనా అంటే ఉన్న ఆ 100 కూడా మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. ఉండనే ఉండదు, అది కూడా దూరంగా వెళ్ళిపోతుంది. तो करना क्या है, देखिए हमारे यहाँ क्या, मैं आपको एक सही सच्ची स्टोरी सुना रही हूँ, बिल्कुल सच्चा अनुभव है. एक भाई की ना बैक में बहुत पेन था, वो बेल्ट लगा के रखता था. उसका 5 रुपये का या 1 रुपये का कोई कॉइन था, वो नीचे गिर गया. तो वो इधर उधर देख रहा है, ऐसे कोई आए, फिर उसने उसको इग्नोर ही कर दिया. तो किसी ने कहा कि तुम्हारा ये 1 रुपये का सिक्का इधर पड़ा है भाई. तो कहते हैं मेरी कमर में बड़ी दर्द है, मैं नहीं उठा सकता, कोई उठा लेगा. ठीक है, कुछ दिन के बाद उसी ही व्यक्ति का 2000 का नोट जेब से नीचे गिर गया, और दर्द पहले से ज्यादा बढ़ा हुआ है अभी. अब आप प्रैक्टिकली सोच सकते हैं उसने क्या किया होगा. वो दर्द को भूल गया और लपक के झुक के उसने क्या किया, और जैसे ही उसने 2000 का नोट उठाने की कोशिश की, वैसे ही हवा का झोंका आ गया, वो नोट और आगे चला गया. वो झुका झुका उसके पीछे नोट के भाग रहा है. कितनी दूर तक भागा, तब उसका कमर दर्द कहाँ गया. सोचिए. ఒక అతనికి విపరీతమైన నడుము నొప్పి ఉంది. డబ్బులు తీస్తున్నప్పుడు రూపాయి కాయిన్ కింద పడిపోయింది. పడిపోయిన ఆ కాయిన్ దగ్గరికి వంగి, నొప్పి ఉంది కదా తీసుకోలేకపోతున్నా. చుట్టుపక్కల చూసాడు, ఎవరైనా చూస్తే ఇస్తారేమోలే అని. ఎవరు కనపడలేదు. ఎవరు అన్నారు రూపాయి పడిపోయింది అంటే, నేను వంగి తీసుకోలేను కదా అని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడు. అదే వ్యక్తికి ఇంకొంతకాలం తర్వాత విపరీతంగా ఇంకా నడుము నొప్పి పెరిగింది ఇదివరకంటే కూడా. ఇప్పుడు ఏమైపోయింది, ఆ 2 ఏదో మళ్ళీ తీస్తుంటే 2000 నోటు కింద పడిపోయింది. ఇంకా అది గాలి వస్తూ ఉంది, పరిగెడుతున్నాడు, వంగి వంగి తీస్తున్నాడు, వంగి వంగి తీస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయింది నడుము నొప్పి. हम यही गलती करते हैं, हम भूल जाते हैं कि जिस 1 रुपये को मैंने इग्नोर किया, अगर वो 1 रुपया शुरुआत में ना होता तो ये 2000 भी नहीं होते. वो पहली सीढ़ी है, और उस पहली ही सीढ़ी को मैं इग्नोर करती हूँ, और जहाँ ये 1 रुपया लगता है वहाँ शगुन बनता है, वहाँ बढ़ोतरी होती है. तो जितना भी है, चलो ज़्यादा नहीं है ना, पर जितना भी है उसका सम्मान कीजिए, प्यार कीजिए, अप्रिशिएट कीजिए, और फिर देखिए कि वो धन लक्ष्मी और को भी आपकी जेब में लेकर आएगी. जिस भी चीज़ का मैं तहे दिल से संतुष्ट मन से धन्यवाद करती हूँ, उस चीज़ की बरकत होना शुरू हो जाती है, बढ़ोतरी होना शुरू हो जाती है. అయితే ఆ 2000 అయితే అలా గాలికి కొట్టుకుపోయింది, నడుము కూడా పడిపోతుంది, నడుము కూడా పోతుంది. ఎందుకని ఆ రోజు ఆ 1 రూపాయిని నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈరోజు ఇది జరిగింది. 1 రూపాయి అంటే ఆ 1 రూపాయి లేకపోతే 2000 ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికైనా ఏదన్నా.
అందుకనే ఏదైతే ఉందో దాన్ని గుర్తించండి, అభినందించండి, ప్రేమించండి, అప్పుడే అది పెరుగుతుంది. మీరు ఎంతైతే వాటిని ప్రేమిస్తారో, డబ్బునే కావచ్చు, వీటినే కావచ్చు, గుర్తిస్తారు తక్కువ అని చెయ్యకుండా. నిజమే 2000 లేవు మీ దగ్గర, కానీ ఉన్న రూపాయినైతే గుర్తించండి, గమనించండి, ప్రేమించండి. అలాగా వస్తువులు కావచ్చు, ఏవైనా కావచ్చు, వేటిని మనం గుర్తించి, గమనించి, అభినందిస్తూ, ప్రేమిస్తూ ఉంటామో వాటిలో తప్పనిసరిగా ఎదుగుదల అవుతుంది, పెరుగుతాయి. ఒకానొక సమయంలో, ఎందుకంటే ఎవరికైనా మనం ఇచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వరు, 101 రూపాయి ఇస్తారు, లేకపోతే 21 రూపాయి ఇస్తారు. అంటే ఆ ఒకటికి అంత ప్రాముఖ్యం ఉంది, ఆ ఒకటి తక్కువేం కాదు. ఒకటి ఉంది కాబట్టి మిగిలిందంతా ఉంది కదా. నా దగ్గర ఉన్న ఈ 1, 2 ఉన్నాయి కాబట్టే కదా తర్వాత వస్తాయి, తప్పకుండా వస్తాయి. వీటిని గమనించి, గుర్తించి, ప్రేమించినట్లయితే ఇంకా కొంత టైం దాటిన తర్వాత ఎంతగా అంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు వాళ్ళ జీవితంలో పెరుగుతూ ఉంటుంది, నా జీవితంలో పెరుగుతుంది, వాళ్ళ జోబి నిండుతుంది, నా జోబి కూడా నింపేంతగా దీనికి శక్తి వస్తుంది. ఇంకా నా దగ్గర పెరుగుతూ ఉంటాయి ప్రతివి కూడా. अच्छा चलो, जिसके पास ये लगता है कि कम है, अगर एक काम कर सकते हैं तो करके देखिए और चमत्कार देखिए. जिसके पास ये लगता है कि कम है, वो आज अभी इसी वक्त भगवान को अपना से केवल 1 रुपया बड़ी श्रद्धा से, बड़ी भावना से, पुण्यों के अर्थ भगवान निमित्त स्वेच्छा से निकालिए और इस रुद्र यज्ञ में अपने तिल फूल की श्रद्धा से आहुति दीजिए और फिर देखिए कि वो 1 रुपया क्या कमाल करता है लाइफ में. అయితే మీ దగ్గర ఎక్కువేం లేవు, కానీ మీ దగ్గర ఉన్న ఆ 1 రూపాయి తీసుకోండి. చాలా ప్రేమతో, శ్రద్ధతో, భావనతో, ఎలాగైతే యజ్ఞంలో స్వాహా చేస్తారు నువ్వులు వగేరా, అలాగే మీరు ఈ యొక్క రుద్రజ్ఞాన యజ్ఞంలో ఆ 1 రూపాయిని ఇష్టంగా, ప్రేమగా స్వాహా చేసి చూడండి, మీకు తెలుస్తుంది. కానీ చేసేటప్పుడు మాత్రం ఇష్టంగా, ప్రేమగా స్వాహా చేయాలా, అప్పుడు చూడండి మీకేం తెలుస్తుందో. एक प्रश्न है मेरा, हमने भगवान को दिया या भगवान ने हमको दिया? क्या बोलते हो? ఒక ప్రశ్న మీ అందరికీ, నేను భగవంతునికి ఇస్తున్నానా, భగవంతుడు నాకు ఇస్తున్నారా? उसी का दिया हुआ अगर कुछ भाग उसके ही यज्ञ में मैं स्वाहा कर रही हूं तो कौन सा एहसान कर रही हूं? వారిచ్చిందే నేను వారి యజ్ఞంలోనే ఏదో కొంత భాగం తీసి జమ చేస్తూ ఉంటే నేను ఆయన పైన ఏమి దయ చూపిస్తున్నాను, ఏం కృప చూపిస్తున్నాను నేను ఆయనకి? लाइन में कौन सी खड़े? ఏ లైన్లో ఉన్నాను? भगवान को युग परिवर्तन करना है, तन मन धन वाचा कर्मणा श्वास संकल्प सबका सहयोग चाहिए. మరి ఇప్పుడు ప్రపంచం మారడం కోసం ఆయన వచ్చినప్పుడు నేను సంపూర్ణంగా నా యొక్క తనువు, మనసు, ధనము, మనస, వాచ, కర్మణ, సమయం, శ్వాస, సంకల్పం అన్నిటినీ కూడా సహయోగం ఇవ్వడం, అది నేను పెట్టుకున్నాను. నేను ఆ లైన్లో ఉన్నాను. मैं यहाँ के भाई बहनों की इस मकान का बनाने की स्टोरी सुन रही थी रात, बड़ी मज़ेदार. मुझे लगा कि भगवान कितना प्यार करता होगा उनको, कितनी उनकी मसाज करता होगा. और मन में आया कि यहाँ के भाई बहनों ने तो रियली भगवान को ऋणी बना लिया, विश्वकर्मा बनकर के उन्होंने ये काम किया. जब मुझे पता चला कि अपने पद पोजीशन भी सब छोड़कर यहाँ लेबर का काम किया यहाँ के भाई बहनों ने, तो इतना मन में श्रद्धा भाव आया. और उन भाई बहनों के लिए स्पेशली मैं तो ताली बजा रही हूँ. धन्यवाद, बहुत बहुत शुक्रिया कि भगवान के लिए ऐसी भी आत्माएं हैं जो इस प्रकार का समर्पण रखती हैं. ఈ భవనం తయారు చేయడానికి కొన్ని ఆత్మలు ఎంతగా వాళ్ళ పదవి, ఉద్యోగము, వ్యాపారము అన్నిటినీ వదిలేసి పక్కకు పెట్టి కరుణా సేవ కూడా చేశారు, రాత్రులు కూడా చేశారు. ఇది తయారు చేయడంలో వాళ్ళు చేసిన, వాళ్ళకున్న సమర్పణ భావం కానీ, వాళ్ళ త్యాగం కానీ, వాళ్ళు చేసిన శ్రమ కానీ, భగవంతుడు రుణగ్రస్తుడయ్యారు వాళ్ళకి. భగవంతుడినే రుణగ్రస్తులుగా చేసుకున్న వాళ్ళకైతే నేను అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. నా వైపు నుంచి నేను వాళ్ళందరికైతే తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటున్నారు అక్కయ్య. बड़ा अच्छा लगा सुन करके.
और लास्ट में हम हर रोज एक होमवर्क करेंगे, जो मैं भी करती हूँ, हमारी पूरी टीम करती है, आप सब भी करेंगे। बड़ा मज़ा आएगा और देखेंगे कि कैसे बढ़ोतरी हो रही है, कैसे बरकत हो रही है। वो करेंगे हम बाबा का धन्यवाद हर रोज। आज से ये होमवर्क शुरू होगा और अंतिम श्वास तक चालू रहेगा, कोई दिन भी मिस नहीं करना। ఈ రోజు నుంచి మళ్ళీ ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, ఒక హోంవర్క్ మనం చేద్దాం. నేను చేస్తాను, రోజు కూడా మా టీం అంతా కూడా చేస్తారు. ఈ హోంవర్క్ అయితే చివరి శ్వాస వరకు మనం మొదలుపెట్టకూడదు, భగవంతునికి మనం ధన్యవాదాలు చెప్తూ ఉండడం. తయారు హే? రెడీ ఉన్నారా ధన్యవాదాలు చెప్పడానికి? हम बाबा का धन्यवाद करेंगे। उसके लिए ज्ञान में आने से पहले जो मुझे ये लगता है कि ये मुझे भगवान से प्राप्त हुआ है, मेरे मुख से निकलता है कि ये भगवान ने दिया मुझे, ऐसी 5 प्राप्ति सोने से पहले आज अपनी डायरी में जरूर लिखना। ज्ञान में आने के पहले, ज्ञान में आने के पहले जो मुझे लगता है कि लौकिक में ये मुझे भगवान ने दिया. జ్ఞానంలోకి రాకంటే ముందు లౌకికంకి సంబంధించిన వాటిల్లో ఈరోజు నుంచి చేయాల్సింది ఏంటి అంటే, నేను ఇక్కడికి రాకముందు ఆయన ముందుగానే నాకు లౌకికంలో కొన్ని ఇచ్చారు, అవి ఏమేమి ఇచ్చారు అన్న వాటిలో రోజుకు ఒక 5 విషయాల కోసము, అంటే మనకు అర్థమవుతుంది ఇది భగవంతుడు ఇచ్చారు, ఇది భగవంతుడు ఇచ్చారు, వాటి గురించి ఒక 5 ప్రాప్తుల గురించి ధన్యవాదాలు తెలియచేయాలి. డైరీలో వీలైతే నోట్ చేసుకోవాలి, అది దీనికి థ్యాంక్ యూ అని చెప్పేసి ధన్యవాదాలని. जैसे हम देखिए एग्जाम्पल बोलते हैं किसी की प्लानिंग बुद्धि है, तो कहते हैं आपकी बड़ी अच्छी प्लानिंग बुद्धि है, भगवान की देन है. आपका बड़ा अच्छा परिवार है भाई, भगवान ने दिया है ना. आपका बड़ा अच्छा जॉब है, भगवान की मेहरबानी है. कुछ चीज़ें ऐसी हैं जो मुझे लगता है, मेरे दिल को लगता है कि ये मुझे भगवान से मिली है. ऐसी आंख बंद करके रिलैक्स होकर बचपन से लेके ज्ञान में आने से पहले तक देखिए कि मुझे ऐसी क्या चीज़ें मिली हैं भगवान से, उन्हें लिखिए 5 को. और उसके बाद ज्ञान में आने के बाद स्पेशली बाबा से आपको क्या मिला जो आज आप यहाँ बैठे हो, ऐसी 6 प्राप्ति लिखेंगे. टोटल हो जाएगी 11. 10 नहीं करेंगे, 11 करेंगे. 1 का महत्व रखेंगे, जहाँ 1 लग जाता है वहाँ बढ़ोतरी शुरू हो जाती है. हर दिन करना है ये नहीं, अभी लिखना पहले है, फिर मैं बताती हूँ. అయితే 5 విషయాలు జ్ఞానంలోకి రాకముందు. కొంతమంది అంటారు కదా, మీ పరివారం ఎంత గొప్పగా ఉంది, చాలా బాగున్నారు మీ పరివారము అంటే ఆయన ఇచ్చింది. మీ జాబ్ చాలా బాగుంది, ఆయన ఇచ్చిందే. మీ తెలివితేటలు చాలా బాగున్నాయి, ప్లానింగ్ బుద్ధి ఆయన ఇచ్చిందే. అలా జ్ఞానంలోకి రాకముందు లౌకికంకి సంబంధించినవి 5 విషయాలు. జ్ఞానంలోకి వచ్చాక బాబా నుంచి అయితే బోల్డ్ పొందాం కదా, అవి ఒక 6 విషయాలు. 10 దగ్గర ఎప్పుడు ఆపొద్దు, 11 ఒకటి ఉంచాల. 1 యొక్క మహత్వాన్ని ఎప్పుడు తగ్గించొద్దు, ఆ 1ని పెంచుతూనే ఉంటామన్నమాట. ఆ 1 పెరుగుతూ ఉంటే ఆ 1 ఉంది అంటేనే 1 పెరిగింది అంటేనే పెరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. जैसे देखिए बाबा का बनने के बाद मुझे क्या मिला. हाँ, एक कोई भी बहन हाथ उठाएगी, कोई भी बहन हाथ उठाएगी, चाहे वो हमारी ब्रह्मा कुमारी बहनें हों या फिर माताएं हों या कन्याएं हों, कोई भी हाथ उठाइए. एक ఎవరైనా ఒకరు చెయ్యొద్దండి, ఎవరైనా పర్వాలేదు. मैं दीदी से पूछ रही हूँ, आपको बाबा का बनने के बाद स्पेशल क्या प्राप्ति हुई, क्या मिला भगवान से आपको अलौकिक बाबा का बनने के बाद? अच्छा, आशीर्वाद मिली भगवान की और परिवार की. हाँ जी भाई लोग, आपको क्या ऐसा दिल से फील होता है कि ये मुझे शिव बाबा से मिला है, స్పెషల్ మిలా లోపల నుంచి మీకు అనిపిస్తుంది కదా, భగవంతుడి నుంచి నాకు దొరికాడు. कोई भी हाथ उठाइए, చెయ్యొద్దండి, చెయ్యొద్ది చెప్పండి. भाई लोग यस, कोई भी खड़ा होके ఎవరైనా ఒకరు నిలబడి చెప్పండి, खड़ा होके बोलिए आप. हाँ, सब कुछ मिला है बाबा से. मतलब ऐसा लगता है कि मुझे सब कुछ मिल गया. सब कुछ में क्या, అన్నిట్లో ఏం దొరికింది? एक दो बताइए. खुशी मिल गई, आशीर्वाद मिला, शांति भी मिल गई, प्यार भी मिला, प्यार भी मिला,
सच्चा स्नेह मिला भगवान का। ओके ओके, समझ में आ गया। भगवान का बनकर मुझे उससे क्या क्या मिला, और सबका ये अलग अलग हो सकता है। जो आपको मिला वो उसको दूसरे को कुछ और मिला होगा, आपको जो मिला उसे कुछ और मिला होगा। सब बड़े ध्यान से बैठेंगे और नोट करेंगे कि क्या मिला मुझे बाबा से, और उसे लिखते जाएंगे। అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన లిస్టు మీ లిస్టు మ్యాచ్ అవ్వకపోవచ్చు, మీ దగ్గర వేరే ఉండొచ్చు, వాళ్ళ దగ్గర వేరే ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఉండొచ్చు. కానీ అలా ఏకాంతంలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇక్కడ రాకముందుకు ఏమేమి నాకు ఇచ్చారు, వచ్చాక ఆయన దగ్గర నుంచి నేను ఏమేమి పొందాను, ఏమేమి ఇచ్చారు లిస్ట్ అయితే ఫస్ట్ ఏకాగ్రతతో ప్రేమతో ధ్యానంగా అయితే రాసి పెట్టండి ఫస్ట్. होगा क्या कि जब मैं धन्यवाद करने बैठूंगी ना तो मुझे सोचना नहीं पड़ेगा, मेरे पास वो लिखा हुआ है। तो भले ही कुछ दिन क्या करेंगे, उस लिस्ट को मैं सामने रखूंगी। रोज लिखने की ज़रूरत नहीं है, एक बार लिख लीजिए और फिर उसे खोलिए और इस तरह से धन्यवाद भगवान का आभार मानते हुए कीजिए कि ये पूरा ब्रह्मांड झूम जाए, पूरा ब्रह्मांड झूम जाए। मैं भी मगन और सुनने वाला भी मगन हो जाए, और सुनने वाले को ये लगे कि मैं से और क्या क्या दूं, और क्या क्या दूं, और क्या क्या दूं। ऐसे आभार मानना भगवान का। ఇలాగ అవొక 5 ఇవొక 6 రాసి, అంటే కానీ లోపల నుంచి మీకు ఫీల్ అవుతూ రాయాలి, అవును ఇది ఆయన ఇచ్చింది, ఇది ఆయన ఇచ్చింది అని. అలా రాసాక ఎంత ప్రేమగా ఎంతో ఇష్టంగా రోజు రాయమని చెప్పట్లే, అవొక 5 ఇవొక 6 ఆ 11 ఎదురుగా పెట్టుకొని విశేషంగా ఒక్కొక్క దాని గురించి మళ్ళీ లోపల అనుభవం చేస్తూ ఫీల్ అవుతూ, అవును ఇది భగవంతుడు ఇచ్చారు, నాకు ఆయనే ఇచ్చారు, ఆయన ఇచ్చిందే ఇది అనేటువంటి ఒక ప్రేమతో మగ్నమైపోయి ఎంత బాగా మళ్ళీ బాబాకి ధన్యవాదాలు ఎలాగ లోతుల్లో చెప్పాలి, ప్రేమతో లవలీనమై చెప్పాలంటే మొత్తం విశ్వమంతా నాట్యం చేయాలి. వింటున్న బాబా కూడా ఇంత నాకు దీని గురించి వీళ్ళు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు, ఈ బిడ్డ తెలియచేస్తుంది ఇంతగా అంటే ఆయన కూడా ఇంకా సంతోషపడి ఇంకా కూడా ఇవ్వాలి అని ఆయనకు కూడా అనిపించేంతగా మరచి మీరు మగ్నమైపోయి లీనమై ఇష్టంగా ప్రేమగా ధన్యవాదాలు మీరు చెప్పి చూడండి. 24 घंटे में एक बार आज से जब तक जिएंगे बाबा का धन्यवाद हर हाल में, हर सिचुएशन में, हर परिस्थिति में करेंगे। चाहे परिस्थिति कैसी भी क्यों ना हो, मेरे दिल से केवल उसके लिए धन्यवाद ही निकलेगा। ఈ రోజు నుంచి ప్రతిరోజు పరిస్థితి ఏమన్నా కానీ, ఏ రోజు ఏదన్నా ఉండని, ఎలాగైనా అవ్వని, ఏమైనా జరగని, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హృదయపూర్వకంగా ఆయనకి మాత్రం నేను ధన్యవాదాలు తెలియచేసేదే ఉంది, తెలియచేస్తూనే ఉంటాను. ఏ ఒక్కరోజు కూడా ఆయనకి ధన్యవాదాలు హృదయపూర్వకంగా ప్రేమగా ఇష్టంగా లీనమై అది జరగని రోజే ఉండకూడదు నా జీవితంలో. 3 महीने के बाद आप अपनी दीदियों को बताइए कि चमत्कार क्या क्या हुआ, बढ़ोतरी क्या क्या हुई, वृद्धि क्या क्या हुई। अपनी दीदी को ज़रूर बताइएगा। 3 నెలల తర్వాత మీరు ఏవైతే రాశారో వాటిల్లో తప్పకుండా ఎదిగి ఉండడం, అభివృద్ధి అవ్వడం, ఉన్నతిలోకి వెళ్ళడం మీకు తప్పకుండా కనబడుతుంది చెప్పినట్టు చేస్తే. लास्ट में అప్పుడు ఆ అనుభవాలు మీ అక్కలకి చెప్పండి, ఎందుకంటే జరిగేదే ఉంది, జరిగి తీరుతుంది. लास्ट में देखिए, जैसे हम भगवान का धन्यवाद करते हैं, हम तो 11 बताए हैं लेकिन 1000 निकल आते हैं जब करने बैठते हैं। तो मेन जो करते हैं, सबसे पहले, हे सृष्टि के पालन करता, तुम हमारी पालना सहजादियों की तरह कर रहे हो, तुम्हारा लाख लाख शुक्रिया, लाख लाख शुक्रिया। అయితే తప్పనిసరిగా ఒక్క మాట ఎంత బాగా చెప్పాలి అంటే, జగత్ రక్షక అయినటువంటి, జగత్ నియంత అయినటువంటి ఓ పాలనకర్త లిస్ట్ రాస్తే మీకు 11 వస్తాయి, కానీ 11 కాదు, వేలల్లో ఉంటాయి. मैं तरीका बता रही हूँ, जैसे मैं करती हूँ तो आपको तरीका बता रहे हैं. నేను ఎలా చేస్తారో మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా మాట్లాడుతూ పాలనకర్త, జగత్ రక్షక, జగత్పిత, మీకు నా గురించి ఇన్ని చేస్తున్నారు కదా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పినా, ధన్యవాదాలు చెప్పినా కొరతే, తక్కువే, లోటే
కానీ మాకు రాకుమారులాగా మీరు పాలన చేస్తున్నారు, రాకుమారులాగా పాలన చేస్తున్నారు. మీకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్ని లక్షల సార్లు నేను ధన్యవాదాలు చెప్పినా తక్కువే తక్కువే తక్కువే. भले थाली में आधा ही क्यों ना हो, भरा ना हो, लेकिन हम धन्यवाद करेंगे राजकुमारों जैसा. భలే మన పల్లెంలో నిండుగా లేదు, కానీ ధన్యవాదాలు ఎలాగా అంటే ఆయన చేస్తున్న పాలన రాజకుమారిలాగా ఉంది పాలన అయితే. కానీ ఆ రాజకుమారి పాలన కోసం, పల్లెంలో ఉన్న దానికోసం చెప్పట్లేదు. ఆ యొక్క పెద్ద ఆ యొక్క స్థితిలో ఉండి మనం వారికి ధన్యవాదాలు తెలియచేస్తాం. दूसरा, हे ज्ञान के सागर, तुमने हमें ज्ञान का प्रकाश देकर अंधकार से बचा दिया. इस ज्ञान के लिए कोटि कोटि बार धन्यवाद धन्यवाद धन्यवाद. ఓ జ్ఞానసాగర, జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చి మమ్మల్ని అంధకారం నుంచి దూరం చేసినందుకు, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నా జీవితంలో నింపినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. हे प्यार के सागर, तुमने हमें इतना प्यार दिया कि प्रेम से भरपूर कर दिया. इस प्यार के लिए आभार आभार धन्यवाद धन्यवाद. ఓ ప్రేమ సాగర, ఎంత ప్రేమ నాలో నింపుతూ ఉన్నారు, అనంతమైన ప్రేమనిస్తున్న మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు, కొన్ని వేల సార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. ధన్యవాదాలు ధన్యవాదాలు, రుణపడి ఉన్నాను ఇంత ప్రేమ ఇస్తున్నందుకు. हे परम सद्गुरु प्राण प्रिय बाबा, आपने हमें इतना मान दिया, इतना सम्मान दिया जिसके हम काबिल भी नहीं थे. इस मान सम्मान के लिए तेरा कोटि कोटि बार धन्यवाद धन्यवाद. సద్గురు బాబా ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ప్రేమను ఇచ్చారు. మేము అసలు దీనికి యోగ్యులము కానే కాదు, కానీ ఎంతో ఉన్నతంగా మమ్మల్ని తయారు చేస్తున్నారు, ఎంతో యోగ్యంగా తయారు చేస్తున్నందుకు, ఈ మహిమ పాత్రలుగా మమ్మల్ని చేసినందుకు మీకే ధన్యవాదాలు ధన్యవాదాలు. సద్గురు తండ్రి ధన్యవాదాలు ధన్యవాదాలు. पूरे संसार में से तुमने हमें चुना, इस चुनाव के लिए सलाम, तेरा बहुत बहुत धन्यवाद धन्यवाद धन्यवाद. మొత్తం ప్రపంచంలో నుంచి మమ్మల్నే ఎంచుకున్నారు, నన్నే ఎంచుకున్నందుకు ఈ ఎంపిక కోసమై హృదయపూర్వకంగా సలాం, ధన్యవాద్ ధన్యవాద్ ధన్యవాద్. फिर ऐसा लगता है भाव विभोर हो जाते हैं, दोनों तरफ से प्रेम, लेकिन ऐसा लगता है कि धन्यवाद तो बड़ा छोटा सा शब्द लग रहा है, क्या कुछ और बड़ा करे भगवान के लिए. तो फिर एक पर्सनली कमिटमेंट भगवान के साथ जो आपसे शेयर करना चाहूँगी, शायद नहीं करना चाहिए पर मैं कर लेती हूँ. वो मैं बोलती हूँ कि धन्यवाद तो कुछ भी नहीं है बाबा, बस इतनी सी मेरी अर्जी स्वीकार कर लेना कि सृष्टि चक्र में जितने भी मेरे जन्म हों तेरे लिए हों, मैं तेरे लिए जन्मूं, तेरे लिए मर जाऊं, तेरे ही काम आ जाऊं. అయితే ఇంతగా మనం బాబాతో మాట్లాడుతూ ఉంటే మనసంతా కూడా భావనలతో నిండుగా అయిపోయి ఒక ముగ్ధ మనోహరమైన స్థితిలోకి వచ్చి ఒక్కసారి మళ్ళీ మనకు అనిపిస్తుంది, నేను ఆయనకి తెలియచేస్తున్న ధన్యవాదాలు అసలుకి ఏ పాటికి, ఇవి అసలు ఏమి సరిపోదు, ఈ పదం అసలు ఉపయోగించడానికే లేదు కదా. అయితే సరే, నేనైతే మీకు పర్సనల్గా నాకు సంబంధించిన విషయం చెప్పకూడదు, కానీ చెప్పుకుంటున్నాను. ఆయనకు ఒకటే చెప్తానన్నమాట, నేను ఇంత మీరు నాకు చేస్తున్నందుకు ఇంకొకటి నాకు చేసి పెట్టండి. ప్రతి జన్మ, కల్పం మొత్తంలో ప్రతి జన్మలో నేను మీకు అన్ని రకాలుగా మీకై ఉండాలి, మీకోసమే మరించాలి, మీకోసమే జీవించాలి, మీకోసమే ఉండాలి, జన్మించాలి, మరణించాలి, చెయ్యాలి, కేవలం అది మీకోసమే 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 అయి ఉండాలి నా జన్మ. थैंक यू. समय बहुत हो गया है, फिर बाद में मिलेंगे. बहुत बहुत शुक्रिया, आप सबका भी बहुत बहुत धन्यवाद धन्यवाद धन्यवाद. ओम शांति.